హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చానండి. అదే మనకు మనం నిరంతరం మనం ఆరోగ్యం ఉండడానికి కోసం కొన్ని మందులు వాడుతూ ఉంటాం. ఆల్మోస్ట్ ఆఫ్ ఒక 40-60% వరకు ఆ మందుల్లో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ బిజినెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎప్పటికీ మీకు తిరుగుండని బిజినెస్ అన్నమాట. ప్రతిరోజు మనము ఏదో ఒక రకంగా మనము ఈ యొక్క ఇప్పుడు చెప్పే బిజినెస్ నుండి మనం వాడుతూనే ఉంటాం. అంటే మనం చేసే ఆ బిజినెస్ సంబంధించిన దాన్ని వాడుతూనే ఉంటాం. అది ఏంటి, ఏం కథ అన్నీ కూడా క్లియర్‌గా తెలుసుకుందాం. బిజినెస్ సమాచారంలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ రెఫర్ కాన్సెప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మీకు మీరు ఉన్న ప్లేస్ నుంచి మీరు చేస్తున్న పనికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటి దగ్గర నుంచే మీరు జస్ట్ రెఫర్ చేయడం ద్వారా మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఇది నేను వేరే వాళ్ళకి సంబంధించినటువంటివి నేను ప్రమోషన్ చేయట్లేదండి. ఇది సొంత కంపెనీ కాబట్టి, ఇది నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఆ కంపెనీ గురించి చెప్తున్నాను. మీరు ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి రెఫర్ కాన్సెప్ట్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అన్ని డీటెయిల్స్ యాప్లో ఉంటాయి. ఏం చేయాలన్న కూడా మొత్తం డీటెయిల్స్ అందులో ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక బిజినెస్ విషయానికి వస్తే, ఈ బిజినెస్ పేరు వచ్చేసి మెంతాల్ బిజినెస్ అండి. అంటే మెంతాల్ ఆయిల్ ప్రొడక్షన్ బిజినెస్. అదేంటి అంటే మీకు పుదీనా అనేది ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మింట్ మింట్ అంటే మీకు తెలుసు, పుదీనా రసాన్ని మనం మెంతాలను కూడా పిలుస్తాం. ఇది ఆరోగ్య హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉంటుంది, అలాగే కెమికల్ ఇండస్ట్రీలో ఉంటుంది. మనం తినే కొన్ని క్యాండీస్ కావచ్చు, బబ్లిగం కావచ్చు, ఇట్లా మనం ఈట్ చేసి అంటే తినేదానికి సంబంధించిన వాటిల్లో కూడా ఈ మెంతాల్ అంటే పుదీనా రసాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. మరి దీనికి ఎందుకు అంత డిమాండ్ అంటే గుర్తుపెట్టుకోండి. మీకు పుదీనాను మనం పచ్చళ్ళల్లో కూడా వంటల్లో కూడా వాడుతూ ఉంటాం. అంటే చెప్పాను కదా, డైలీ మనం ఆహారంగా కానీ ఇండైరెక్ట్గా కానీ మనం డైలీ దీనిని వాడుతూ ఉంటాం. అంటే రెగ్యులర్ అనమాట. సో ఈ బిజినెస్ మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఇందులో మీకు డబ్బులు ఎలా ఉంటాయి, లక్షలు ఎలా సంపాదించే ఛాన్స్ ఉంటుంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పెషల్లీ ఆర్గానిక్ మింతాలైతే, అంటే ఆర్గానిక్ మీరు మింటిని పండించి దాన్ని మీరు ఆయిల్గా ప్రాసెస్ చేసి దాన్ని మీరు ఎక్స్పోర్ట్ ద్వారా కానీ ఇండియాలో అమ్మడం ద్వారా వచ్చే డబ్బు వేరుంటుంది. ఇది రెండు రకాలు. నార్మల్ మింతాలు అంటే మీరు కెమికల్ వాడి వచ్చే మింతాలు వేరుంటుంది, ఆర్గానిక్ మింతాలకు వేరుంటుంది. ఇప్పుడు మీకు ఆర్గానిక్ మింతాలు ఉందనుకోండి ఎగ్జాంపుల్, మీరేంటంటే స్టార్టింగ్ మీ పొలంలో నుంచే స్టార్ట్ చేయొచ్చు. అంటే మీకు ఏదైతే పొలం ఉందో ఆ పొలంలోనే మీరు ఏం చేయాలంటే మంచిగా అన్నీ రెడీ చేసుకొని ఒక 5 ఎకరాల 10 ఎకరాల మీకు ఉన్న పొలంలో ఏం చేసుకోవచ్చు అంటే మింట్ని వేసి, దానికి కొన్ని సూచనలు ఉంటాయి. అంటే మింట్ వేసిన ఎన్ని రోజులకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఆ పంటలో ఆయిల్ ఎక్కువ శాతం ఉంటుంది అనేది మీకు కొంత రీసెర్చ్ చేయాలి. మీరు ఏదైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ముందే మీకు చెప్పాను, నేను బిజినెస్ ఐడియాలు మాత్రమే మీకు చెప్పగలను. దాని మీద మీరు ముందు ఒక నెలలో 2 నెలల్లో ఖచ్చితంగా రీసెర్చ్ అనేది మీరు చేసుకోవాల్సిందే. సో నేను కూడా ఏంటంటే కొంత మీకు చెప్పేటప్పుడు ఏంటంటే నేను అక్కడక్కడ మొత్తం దాని గురించి సమాచారం సేకరించి ఎట్లా ఏంటి అనేది నేను మీకు బ్రీఫ్గా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. సో ఈ మింట్కి ఇప్పుడు మీరు వేసిన పంటకి కొంత టైం ఉంటుంది, ఎన్ని రోజుల తర్వాత చేస్తే మీకు ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది అనేది. అప్పుడు మీరు ఆ టయానికి ఒక రోజు అటు ఇటు అయిన పర్లేదు, ఆ టయానికి మీరు ఏం చేయాలంటే మింట్ని మీరు గ్యాదర్ చేసి, అంటే కోసి మొత్తం పంటనంతా క్లియర్గా ఆయిల్కి సంబంధించిన దానికి మిషనరీ ఉంటుంది. ఆయిల్ దగ్గర మిషనరీ తీసుకుంటే ఆ ఆయిల్ని మనకేంటంటే లీటర్ల వైజ్గా కానీ టిన్నులో దింపి మీరు లోకల్గా కూడా అమ్ముకోవచ్చు. దానికి సపరేట్ కస్టమర్లు ఉంటారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు నెట్లో ఉంటుంది. కావాలంటే మీరు మెంతాలకు సంబంధించినటువంటి ఆయిల్కి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ సేల్ ఉంటుంది, లీటర్ ఎంత పలుకుతుంది అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. ఒకసారి మీరు కూడా రీసెర్చ్ చేయండి. నేను ఎందుకు ఇంత మీకు క్లియర్గా నేను చెప్పట్లేదంటే, నేను చెప్పేశానంటే మీరు మీ యొక్క విజన్లోకి వెళ్ళిపోయి ఇంత లాభాలు అనుకుంటారు. కానీ మీరు రీసెర్చ్ దాని మీద చేస్తే, నేను బిజినెస్ ఐడియాని మీకు ఇది ఉందని చెప్తే ఏమవుతుందంటే మీరు రీసెర్చ్ చేసుకుంటారు. ఓహో ఇంత అమౌంట్ ఉంటుంది, ఇంత ఇంత మీకు తెలుస్తుంది అప్పుడు. దయచేసి అందుకే నేను పూర్తిగా చెప్పండి, ఐడియా గురించి మాత్రం నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ మింతాలకు సంబంధించినంత కూడా ఏంటంటే మీరు ఆ ఆయిల్ని మీరు రెడీ అంటే మీరేంది పంటను నుంచి ఆయిల్ని మిషనరీ ద్వారా బయటికి తీసి దాన్ని మీరు 2 రకాలు చేయొచ్చు. నేషనల్లీ అంటే మన ఇండియా వైజ్లో ఎక్కడైనా అమ్ముకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్లీ కూడా అమ్ముకోవచ్చు. మీకు ఇంటర్నేషనల్ పరంగా అయితే ఆర్గానిక్ మింట్ ద్వారా అయితే మీకు అద్భుతమైన మనీ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్గానిక్గానే మీరు పండించిన మింట్ సంబంధించిన ఆయిల్కి మొత్తం ఓవరాల్గా వరల్డ్ వైడ్ అయితే మీకు విపరీతమైన డిమాండ్ ఉంది. కావాలంటే మీరు చూడండి, దీనికి సంబంధించినటువంటి మీరు ఆన్లైన్లోకి వెళ్తే అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. సో ఈ మింటాల్ని మీరు 2 రకాలంటే మీరు సొంతంగా స్టార్టింగ్ ఒక 15 నుంచి స్టార్ట్ చేయొచ్చు. లేదంటే మీరున్న ఏరియాలోనే
కొంతమంది రైతులను అంటే ఇప్పుడు పోను పోను మీకు దాని మీద ఆదాయం ఎంత వస్తుంది మీకు క్లారిటీ వస్తుంది. వచ్చినప్పుడు మీరేం చేయొచ్చు అంటే చుట్టూ రైతుల్ని కూడా మీరు ఒక సమాఖ్యలాగా ఒక సంఘంలాగా ఏర్పరచుకొని ఒక 1000 ఎకరాలు మీరు గ్యాదర్ చేసుకొని రైతులకు కూడా మీరు మీరు సూచనలు ఇచ్చి ఇలా పెడితే మీకు మంచి లాభాలు ఉంటాయని చెప్పేసి అక్కడ నుంచి కూడా రైతులు మొత్తం దగ్గర నుంచి కూడా మీరు మింట్ పండించి మీరే సొంతంగా ఆ యొక్క ఆయిల్ తీసే మిషనరీ రిఫైన్ మిషనరీని మీరు అక్కడ ఏర్పాటు చేసుకొని డైరెక్ట్గా మీరు ఉన్న ప్లేస్ నుంచి మీరు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు ఆయిల్ని. అప్పుడు ఏంటంటే ఇంకా మరిన్ని లాభాలు ఉండేదానికి ఇది లాంగ్ రన్లో జరిగేది. ఫస్ట్ ఏంటంటే మీరు స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ చేసి ఈ మింట్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసి మీరు మీరేమైనా మార్కెటింగ్ చేసుకోగలిగితే మాత్రం ఇందులో విపరీతమైన లాభాలు ఉంటాయి. ఇది నేను ఒక పర్సన్ నేను కలిశాను. ఇది మన అనంతపురం పర్సనే. మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి ముదార్ ఇండస్ట్రీస్ అని కొట్టండి. నెట్లోకి వెళ్ళి ముదార్ ఇండస్ట్రీస్ కొడితే మీకు మొత్తం ఆయన ఇదే బిజినెస్ చేస్తారు. నేను డైరెక్ట్గా ఆయన్ని కలిశాను. కలిసిన తర్వాత ఆయనకి బేసిక్ ఏంటంటే ఓవరాల్గా మనకు ఇక్కడ ఈ తెలుగు స్టేట్లో కాకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఆ ఏరియాలో రైతుల ద్వారా ఆయన మింట్ను పండించి ఈ ఆయిల్ ప్రొడక్షన్ పెంచి ఆయన ఫారిన్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సో నేను మీట్ అయినాను. సో మీట్ అయిన తర్వాత ఆయన నుంచి కొన్ని డీటెయిల్స్ లైట్గా సేకరించి మీకు నేను ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మింతాల్ బిజినెస్ మీరు ఎవరైనా సరే మింట్ ఆయిల్ని మీరు ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసి ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే కినా డెఫినెట్గా మీకు మంచి లాభాలు ఉంటాయి. సో ఇది ఈరోజు బిజినెస్ ఐడియా. సో మరిన్ని బిజినెస్ ఐడియా వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఎవరికైనా మీకు తెలిసిన బిజినెస్ ఏదైనా మీకు కొత్తగా ఉంది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్ అని చెప్పమంటే మీరు కామెంట్లో పెడితే నేను ఖచ్చితంగా బిజినెస్ ఐడియా మీద నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు కావాలంటే మీకే ఫోన్ చేసి మీ నుంచి తెలుసుకొని ఆ బిజినెస్ని నేను మన సబ్స్క్రైబర్లకి కొత్త వ్యూవర్స్కి కూడా నేను బిజినెస్ చేయాలని వాళ్ళకి ఉపయోగపడేలా నేను మీకు ఇన్ఫర్మేషన్ వీడియోగా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇది ఈరోజు వీడియో. మరిన్ని మంచి బిజినెస్ వీడియోస్ కోసం, సినిమా వీడియోస్ కోసం, అలాగే రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం మనం ఈ 3 సెక్టర్లలో ఉన్నాం కాబట్టి ఈ వీడియోస్ మనం చేస్తున్నాం. సో డెఫినెట్గా మీకు ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.